మన తండ్రి అయిన దేవునికి ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేవేల కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవుణ్ణి ఎంతో గొప్పగా ప్రేమించి ఆ దేవుని యొక్క మాటలను విని మన జీవితాలను మార్చుకోవడానికి మన జీవితాలకు అన్వయించుకుని జీవించడానికి చేరి వచ్చినటువంటి మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనములు తెలియజేస్తూ సహోదరులు సుబ్రహ్మణ్యం గారి ప్రారంభ ప్రార్థనతో ఈనాటి మార్నింగ్ ప్రేయర్ కార్యక్రమమును ప్రారంభించుకుందాము. వందనాలండి, అందరికీ వందనాలు. మహాపరిశుద్ధుడు అయిన మా దేవ, మీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటాను. గడిచిన దినం నుంచి దినం వరకు నాయన మీరు మమ్మల్ని ఎంతగానో ఆదరించి ప్రేమించి నాయన మీ బలిష్టమైన చేతి కింద నాయన దీన మనస్కులైన మమ్మల్ని ఎంతగానో కాచి కాపాడిన ప్రభా, మరి యొక్క ఉదయకాల సమయంలో నాయన నిన్ను స్తుతించుకుని నిన్ను స్మరించుకునే గొప్ప యోగ్యతను గొప్ప భాగ్యాన్ని నాయన మీరు మాకు ఇచ్చినందుకు అందును బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము. ఎవరికి లేని గొప్ప భాగ్యాన్ని నా ప్రభా మీరు మాకు అనుగ్రహించినందుకు తండ్రి, మీకేమిచ్చినా మీరు రుణం తీర్చుకోలేం తండ్రి. ఎవరైతే మీ వాక్యాన్ని దేవారాత్రం ధ్యానిస్తాడు వారి ధన్యులను మీరు సెలవిచ్చిన రీతిగా నా ప్రభా ఆయన మా సహవాసాన్ని బలపరచండి తండ్రి. గ్రూప్లో ఉన్న ప్రతి సోదరి సహోదరులను నాయన మీరు దీవించి ఆశీర్వదించండి. వారి ఆత్మలో నాయన ఇంకా బలపడటానికి నాయన ఏర్పాటు చేసిన ఈ యొక్క లైవ్ ప్రోగ్రాన్ని నాయన ఎటువంటి అవాంతరాలు లేకుండా చక్కగా నడిపించబడడానికి కృప చూపించండి దేవానికి స్తోత్రములు. ప్రతి దినము కూడా నాయన నీ లేఖనాలను నా ప్రభు మేము వివరించుకుంటున్నాం తండ్రి. తెలియని భావాలను నాయన తెలియజెప్పే సహోదరుల ద్వారా నాయన మంచి జ్ఞానం కలిగిన ప్రభు మాకు బోధించడానికి వారికి తగిన సమయోచితమైన జ్ఞానాన్ని మీరు అనుగ్రహించండి దేవానికి స్తోత్రములు. వారు మాట్లాడుతున్నప్పుడు మీరే సహాయంగా ఉండి అనేక విషయాలు బయలుపరచమని వేడుకుంటున్నాం తండ్రి. అలాగే నాయన ఈ యొక్క ఈ ప్రయత్నము వ్యర్థము కాకుండా రాబోయే దినాల్లో నాయన ఈ యొక్క పరిచర్య ఇంకా విస్తృతంగా అనేక మంది నా ప్రభువా నీ సత్యాన్ని నీ వాస్తవాన్ని తెలుసుకోవడానికి నా ప్రభువా కృప చూపించిన దేవానికి స్తోత్రములు. మా ప్రియుల సహోదరులు పడుతున్న ప్రయాస వ్యర్థము కాకుండా నాయన వారు ఇంకా ఇలాంటి మంచి కార్యాలు చేయడానికి నా ప్రభువా వారికి నాయన మీరే సహాయంగా ఉండండి దేవానికి స్తోత్రములు. అలాగే నాయన వాక్యం బోధించే సహోదరులు అనిల్ కుమార్ గారి కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి. అలాగే దేవకిరణ్ గారి కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి తండ్రి. ఆశపడే ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు కాబట్టి నాయన మా ఆశ, మా ఉద్దేశాలు, మా తలంపులు నా ప్రభువా నీ యొక్క గ్రంథంలో ఉన్న మాటలు నా ప్రభువా మేము నేర్చుకుని నా ప్రభువా ఆయన అనేక మందికి చెప్పగలిగే జ్ఞానాన్ని మేము కోరుకుంటున్నాం తండ్రి. ఈ భౌతిక సంబంధమైనది ఇది కాదు ప్రభు, ఆత్మ సంబంధమైన విషయాల కొరకు ప్రయాసపడుతున్నాం తండ్రి. మా ప్రయాస వ్యర్థం కాకుండా మీరే బలపరిచి స్థిరపరిచి నడిపించండి దేవానికి స్తోత్రము. ఈ యొక్క లైవ్ ప్రోగ్రాన్ని ఆది నుంచి అంచు వరకు నా ప్రభు ప్రతి ఒక్కరికి కూడా నాయన అర్థమైన రీతిలో నాయన నీ లేఖనాలను వివరించుకునే గొప్ప భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహిస్తారని మీరే ఆది నుంచి అంచు వరకు అధ్యక్షులుగా నడిపించి క్రమంగాను మర్యాదగాను నడిపించి మీ నామానికి మహిమ తెచ్చుకుంటారని మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. ప్రార్థన చేసినటువంటి సహోదరులు సుబ్రహ్మణ్యం గారికి ప్రత్యేకంగా వందనములు తెలియజేస్తూ ఈ సమయంలో సహోదరులు భాస్కర్ రావు గారు మొదటి పాటగా పాడి వినిపిస్తారు.
సహోదరులు సుబ్రహ్మణ్యం గారు రెండవ పాటగా పాడి వినిపిస్తారు. సుబ్రహ్మణ్యం గారు మీరు పాడండి మొదటి పాట. బ్రదర్ వందనాలు. మొదటిగా తండ్రి దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాం. దేవుడిచ్చిన ఈ చక్కని అవకాశాన్ని దేవుని కొరకు సద్వినియోగం చేసుకుందాము. మొదటిగా ఆయన్ని కీర్తించుకుని ఆయన నామాన్ని మహింపరచుకుందాం. తరాలు మాటున దాగిన రూపమా, జగాలు లేనప్పుడు నిర్ణయ రాజ్యమా, జగాలు లేనప్పుడు నిర్ణయ రాజ్యమా, ఓ సంగమా ప్రియ సంగమా, ప్రియ సంగమా దేవుని సంగమా, ఓ సంగమా ప్రియ సంగమా, ప్రియ సంగమా క్రీస్తు సంగమా, తరాలు మాటున దాగిన రూపమా, జగాలు లేనప్పుడు నిర్ణయ రాజ్యమా, జగాలు లేనప్పుడు నిర్ణయ రాజ్యమా, ఓ సంగమా ప్రియ సంగమా, ప్రియ సంగమా క్రీస్తు సంగమా, ఓ సంగమా ప్రియ సంగమా, ప్రియ సంగమా క్రీస్తు సంగమా, యుగముల వెంబడి మర్మమయున్న క్రీస్తు వధువగు నిజ సంగమా, యుగముల వెంబడి మర్మమయున్న క్రీస్తు వధువగు నిజ సంగమా, యేసు రక్తమునా శుద్ధి నొందితివా, యేసు రక్తమునా శుద్ధి నొందితివా, సిద్ధపడుమా ఓ సంగమా, ఓ సంగమా ప్రియ సంగమా, ప్రియ సంగమా క్రీస్తు సంగమా, ఓ సంగమా ప్రియ సంగమా, ప్రియ సంగమా క్రీస్తు సంగమా, అపరాధములకై గాయమునుంది మ్రానున వ్రేలాడి మరణించినావా, అపరాధములకై గాయమునుంది మ్రానున వ్రేలాడి మరణించినావా, పునరుద్ధానుడు నిన్ను పిలువగా, పునరుద్ధానుడు నిన్ను పిలువగా, సిద్ధపడుమా ఓ సంగమా, ఓ సంగమా ప్రియ సంగమా, ప్రియ సంగమా క్రీస్తు సంగమా, ఓ సంగమా ప్రియ సంగమా, ప్రియ సంగమా క్రీస్తు సంగమా, దైవ కుమారుడు దాసుని బోలి
నీకై సర్వము నర్పించెను. దైవ కుమారుడు దాసుని బోలి నీకై సర్వము నర్పించెను. నీ దురుదయమునా నివసింపచేయుమా. నీ దురుదయమునా నివసింపచేయుమా. సిద్ధపడుమా ఓ సంగమా, ఓ సంగమా, ప్రియ సంగమా, ప్రియ సంగమా, క్రీస్తు సంగమా. ఓ సంగమా, ప్రియ సంగమా, ప్రియ సంగమా, క్రీస్తు సంగమా. తరాలు మాటున దాగిన రూపమా, జగాలు లేనప్పుడు నిర్ణయ రాజ్యమా. జగాలు లేనప్పుడు నిర్ణయ రాజ్యమా. ఓ సంగమా, ప్రియ సంగమా, ప్రియ సంగమా, క్రీస్తు సంగమా. ఓ సంగమా, ప్రియ సంగమా, ప్రియ సంగమా, క్రీస్తు సంగమా. అందరికీ వందనాలు. స్వామి గారు మీరు పాడండి. తండ్రైన దేవునికి కృతజ్ఞతాస్తుతులు. కూడొచ్చిన మీ అందరికి యేసు ప్రభు నామంలో వందనండి. ఎండమావులే జీవనదులైన పాట పాడదాము. ఎండమావులే జీవనదులై ఎడారులే పచ్చిక బయలై ఉల్లసించునుగా. ఇది నీ దయ కాదా యెహోవా, ఇది నీ కృప కాదా. ఇది నీ దయ కాదా యెహోవా, ఇది నీ కృప కాదా. ఎండమావులే జీవనదులై ఉనికి నశించిన ఇశ్రాయేలును స్థిరపరచితివి, బలపరచితివి. ఉనికి నశించిన ఇశ్రాయేలును స్థిరపరచితివి, బలపరచితివి. వాగ్దానములను నెరవేర్చితివి, వాగ్దానములను నెరవేర్చితివి. నీ కృప వారికి నొసగిన దేవా, నీ కృప వారికి నొసగిన దేవా. ఇది నీ దయ కాదా యెహోవా, ఇది నీ కృప కాదా. ఇది నీ దయ కాదా యెహోవా, ఇది నీ కృప కాదా. ఎండమావులే జీవనదులై పాప మరణము నొందిన నాకై నీ కృప చూపి కుమారుని పంపి. పాప మరణము నొందిన నాకై నీ కృప చూపి కుమారుని పంపి. నీతి న్యాయములను సిలువలో నెరవేర్చి
నీతి న్యాయములను సిలువలో నెరవేర్చి నిక్షరాక్షణను సగిన దేవా, నిత్యరాక్షణను సగిన దేవా, ఇది నీ దయ కాదా యెహోవా, ఇది నీ కృప కాదా, ఇది నీ దయ కాదా యెహోవా, ఇది నీ కృప కాదా. ఎండమావులే జీవనదులై అడవిని పోలిన నా హృదయమును నీ కృపావాక్యం తొలకరివలెను. అడవిని పోలిన నా హృదయమును నీ కృపావాక్యం తొలకరివలెను. శుద్ధి పరచియు నూతన పరచి, శుద్ధి పరచియు నూతన పరచి, ఆత్మ ఫలమును నొసగిన దేవా, ఆత్మ ఫలములు నొసగిన దేవా, ఇది నీ దయ కాదా యెహోవా, ఇది నీ కృప కాదా, ఇది నీ దయ కాదా యెహోవా, ఇది నీ కృప కాదా. ఎండమావులే జీవనదులై ఎడారులే పచ్చిగా బయలై ఉల్లసించునుగా, ఇది నీ దయ కాదా యెహోవా, ఇది నీ కృప కాదా, ఇది నీ దయ కాదా యెహోవా, ఇది నీ కృప కాదా. ఎండమావులే జీవనదులై ఎడారులే పచ్చిగా బయలై ఉన్నారండి. చక్కగా పాటలు పాడి దేవుని నామమును మహింపరిచినటువంటి సహోదరులు ఇరువురికి కూడా ప్రత్యేకంగా వందనములు తెలియజేస్తూ సంఖ్యాకాండము 11వ అధ్యాయము వాక్య పట్టణ భాగంగా చదువుకుందాము. సహోదరు స్వామి గారు మొదటి 3 వచనములు చదువుతారు. 4వ వచనం నుండి 15వ వచనం వరకు సహోదరులు సుబ్రహ్మణ్యం గారు చదువుతారు. తర్వాత నుంచి చివరి వరకు నేను చదువుతాను. సంఖ్యాకాండం 11 తమ్ముడు. అవునా? అంతే. జనులు ఆయాసమును గూర్చి సణుగుచుండగా అది యెహోవాకు వినబడును. యెహోవా దాని వినినప్పుడు ఆయన కోపము రగులుకొనెను. యెహోవా అగ్ని వారిలో రగులుకొని ఆ పాలములో నొకకొనిన దహింప సాగిను. జనులు మోషేకు మొరపెట్టగా మోషే యెహోవాను వేడుకొనినప్పుడు ఆ అగ్ని చల్లారును. యెహోవా అగ్ని వారిలో రగులుకొనినందున ఆ చోటికి బెతరా అను పేరు పెట్టబడును. అన్నానండి. సహోదరులకు వందనాలండి. 11వ అధ్యాయము 4వ వచనం నుంచి చదువుకుందాం. వారి మధ్యనున్న మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనపరచగా ఇశ్రాయేలీయులకు
ఇశ్రాయేలీయులను మరలా ఏడ్చి, మాకెవరు మాంసం పెట్టెదరు? ఐగుప్తులో మేము ఉచితంగా తినిన చేపలను, కీరకాయలను, దోసకాయలను, కూరాకులను, ఉల్లిపాయలను, తెల్లగడ్డలను జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. ఇప్పుడు మా ప్రాణము సొమ్మసిల్లెను. ఈ మన్నా కాక మా కన్నుల ఎదుట మరేమియూ లేదని చెప్పుకొనిరి. ఆ మన్నా కొత్తిమీర గింజల వలె ఉండెను. చూపునకు ఇది బోళము వలె ఉండెను. జనులు తిరుగుచు దానిని గూర్చుకుని తినుట విసిరి లేక రోట దంచి పెనం మీద కాల్చిన రొట్టెలు వేసిరి. దాన్ని చూసి కొత్త నూనె రుచి వలె ఉండెను. రాత్రియందు మంచు పాళెము మీద కురిపించినప్పుడు ఆ మన్నా దాని వెంటనే పడెను. జనులు తమ తమ కుటుంబములో ఎవరి గుడారపు ద్వారమునొద్ద వారు ఏడవగా మోషే వినెను. యెహోవా కోపం బహుగా రగులుకొనెను. వారు ఏడ్చుట మోషే దృష్టికి చెడ్డదిగా నుండెను. కాగా మోషే యెహోవాతో ఇట్లనెను, నీవేళ నీ సేవకునికి బాధించితివి? నా మీద నీ కటాక్షము రానీక ఈ జనులందరి భారము నా మీద పెట్టనేలా? నేనే ఈ సర్వజనమును గర్భమున ధరించితినా? నేనే వీరిని కంటినా? పాలిచ్చి పెంచుడు తండ్రి పసిపిల్లలను మోయినట్లు నేను వీరిని తండ్రులకు ప్రమాణపూర్వకంగా ఇచ్చిన దేశముకు వీరిని నీ రొమ్మున ఎత్తుకుని పొమ్మని నాతో చెప్పుచున్నావు. ఈ సమస్త ప్రజలకు ఇచ్చుటకు మాంసము నాకెక్కడిది? వారు నన్ను చూచి ఏడ్చుచు తినుటకు మాకు మాంసమిమ్మని అడుగుచున్నారు. ఈ సమస్త ప్రజలకు ఒకటిగా మోయు నా వలన కాదు, అది నేను భరించలేని భారము. నీవు నాకిట్లు చేయదలసిన ఎడల నీవు నన్ను చంపుము. నా మీద నీ కటాక్షము వచ్చిన ఎడల నేను నా బాధను చూడకుండానట్లు నన్ను చంపుము. అందరికీ వందనాలు. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, జనులకు పెద్దలనియు అధిపతులనియు నీవెరిగిన ఇశ్రాయేలీయుల పెద్దల్లో నుండి 70 మంది మనుషులను నా యొద్దకు పోగు చేసి ప్రత్యక్షపు గుడారమునకు వారిని తోడుకుని రమ్ము. అక్కడ వారు నీతో కూడా నిలువబడవలెను. నేను దిగి అక్కడ నీతో మాట్లాడేదను. మరియు నీ మీద వచ్చిన ఆత్మలో పాలు వారి మీద ఉంచేదను. ఈ జనుల భారమును నీవు ఒంటిగా మోయకుండానట్లు వారు దానిలోనొక పాలు నీతో కూడా భరింపవలెను. నీవు జనులను చూచి ఇట్లనము, మిమ్మును మీరు రేపటికి పరిశుద్ధపరచుకొనుడి, మీరు మాంసము తిందురు. యెహోవా వినునట్లు ఏడ్చి, మాకు ఎవరు మాంసం పెట్టుదురు? ఐగుప్తులో మాకు బాగుగానే జరిగినదని మీరు చెప్పుకుంటారు గనుక యెహోవా మీకు మాంసం ఇచ్చును, మీరు తిందురు. 1 దినము కాదు, 2 దినములు కాదు, 5 దినములు కాదు, 10 దినములు కాదు, 20 దినములు కాదు, 1 నెల దినము వరకు, అనగా అది మీ నాసిక రంధ్రములలో నుండి వచ్చి మీకు అసహ్యము పుట్టు వరకు దానిని తిందురు. ఏలయనగా మీరు మీ మధ్యనున్న యెహోవాను నిర్లక్ష్యము చేసి ఆయన సన్నిధిని ఏడ్చి ఐగుప్తుల నుండి ఎందుకు వచ్చితమనుకుంటురి? అందుకు మోషే, నేను ఈ జనుల మధ్య ఉన్నాను, వారు 6 లక్షల పాదాచారులు, వారు నెల దినములు తినుటకు వారికి మాంసమిచ్చేదనని చెప్పి తిని
చెప్పితివి. వారు తృప్తిగా తినున్నట్లు వారి నిమిత్తము గొర్రెలను పశువులను చంపవలెనా? వారు తృప్తిగా తినున్నట్లు సముద్రపు చేపలన్నయు వారి నిమిత్తము కూర్చవలెనా అనెను. అందుకు యెహోవా మోషేతో ఇట్లనెను, యెహోవా బాహుబలము తక్కువైనదా? నా మాట నీ ఎడల నెరవేరునో లేదో ఇప్పుడు చూచెదవు. మోషే బయటికి వచ్చి యెహోవా మాటలను జనులతో చెప్పి, జనుల పెద్దలలో నుండి 70 మంది మనుషులను పోగు చేసి గుడారము చుట్టూ వారిని నిలువబెట్టగా, యెహోవా మేఘములో దిగి అతనితో మాట్లాడి, అతని మీద వచ్చిన ఆత్మలో పాలు ఆ 70 మంది పెద్దల మీద ఉంచెను. కావున ఆ ఆత్మ వారి మీద నిలిచినప్పుడు వారు ప్రవచించిరి గాని మరలా ప్రవచింపలేదు. ఆ మనుషుల్లో 2 పాళెంలో నిలిచి ఉండిరి. వారిలో ఒకని పేరు ఎల్దాదు, రెండవ వాని పేరు మేధాదు. వారి మీదను ఆత్మ నిలిచి ఉండెను. వారు వ్రాయబడిన వారిలోనూ ఉండియు వారు గుడారమునకు వెళ్ళక తమ పాళెంలోనే ప్రవచించిరి. అప్పుడు ఒక యవనుడు మోషే యొద్దకు పరిగెత్తుకు వచ్చి, ఎల్దాదు మేధాదులు పాళెంలో ప్రవచించుచున్నారని చెప్పగా, మోషే ఏర్పరచుకొనిన వారిలో నూను కుమారుడును మోషేకు పరిచారకుడునైన యెహోషువ, మోషే నా ప్రభువా, వారిని నిషేధింపుమని చెప్పాను. అందుకు మోషే, నా నిమిత్తము నీకు రోషము వచ్చెనా? యెహోవా ప్రజలందరూ ప్రవక్తలగునట్లు యెహోవా తన ఆత్మను వారి మీద ఉంచునుగాక అని అతనితో అనెను. అప్పుడు మోషేయు ఇశ్రాయేలీయుల పెద్దలను పాళెంలోనికి వెళ్ళిరి. తరువాత యెహోవా సన్నిధి నుండి ఒక గాలి బయలుదేరి సముద్రము నుండి పూరేళ్లను రప్పించి పాళెము చుట్టూ ఈ ప్రక్కన ఆ ప్రక్కన దిన ప్రయాణమంత దూరము వరకు భూమి మీద 2 మూరల ఎత్తున వాటిని పడజేసెను. కావున జనులు ఆ దినమంతయు ఆ రాత్రి అంతయు మరుసటి దినమంతయు లేచి ఆ పూరేళ్లను కూర్చుకొనుచుండిరి. తక్కువ కూర్చుకొనిన వాడు 100 తూములను కూర్చుకొనెను. తరువాత వారు తమ కొరకు పాళెము చుట్టూ వాటిని పరచిరి. ఆ మాంసము ఇంకా వారి పండ్ల సందున నుండగానే అది నమలక మునిపే యెహోవా కోపము జనుల మీద రగులుకొనెను. యెహోవా తెగులు చేత వారిని బహుగా బాధించెను. మాంసాపేక్ష గల వారిని జనులు అక్కడ పాతి పెట్టినందున ఆ స్థలమునకు కిబ్రోతు హత్తావా అను పేరు పెట్టబడెను. జనులు కిబ్రోతు హత్తావా నుండి హజరోతుకు ప్రయాణమైపోయి హజరోతులో దిగిరి. ఇప్పటి వరకు చక్కగా చదివి వినిపించినటువంటి సహోదరులకు వందనములు తెలియజేస్తూ, సహోదరులు అనిల్ గారు ఈ యొక్క అధ్యాయమును వివరించవలసిందిగా కోరుకుంటూ ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు. కూడి వచ్చిన సహోదరి సహోదరులకు ప్రభునామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. సంఖ్యాకాండము 11వ అధ్యాయాన్ని మనం పరిశీలన చేద్దాం. ఈ యొక్క 11వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నప్పుడు దేవుడు అందించిన మన్నాకు వ్యతిరేకముగా ఇశ్రాయేలీలు తీవ్రంగా సనుగుకొనిన పరిస్థితి. ఐగుప్తు ఆహారమే శ్రేష్టమైనదిగా భావిస్తూ ఉన్నారు. ఇది దైవిక కోపాన్ని రేకెత్తిస్తున్నట్లుగా, దాని ఫలితముగా దేవుడు వీళ్ళు ఐగుప్తు ఆహారమే బాగుందని బాధపడుతున్న పరిస్థితిని బట్టి వాళ్ళు మన్నాతో సంతృప్తి పడటం లేదు. వాళ్ళు మాంసాహారాన్ని కావాలనుకుంటున్నారు. కాబట్టి అధికమైన పెట్టెలను ఏర్పాటు చేసి తర్వాత తీవ్రమైన తెగులు వచ్చినట్లుగా మనమైతే చూస్తూ ఉన్నాం.
అయితే ఈ సందర్భంలో మోషే చాలా బాధపడిన పరిస్థితులను దేవుడు నాయకత్వం వహించిన 70 మంది పెద్దలను నియమించడం కూడా మనం చూస్తూ ఉంటాం. ఈ యొక్క 11వ అధ్యాయంలో ప్రజల ఆత్మిక స్థితిని బలంగా చూపించే అధ్యాయం. దేవుని కృప మధ్యలో కూడా అసంతృప్తి, లోకాశలు, నాయకత్వ ఒత్తిడి, ఆత్మ యొక్క కార్యము ఈ అధ్యాయంలో కనపడుతోంది. ఇది కేవలము చరిత్రే కాదు కానీ ఇది మన అందరి హృదయ స్థితి కూడా. ఇది మన అందరి హృదయ స్థితి గురించి తెలియజేస్తున్న అధ్యాయంగా కూడా పరిశీలన చేయవచ్చు. ప్రియ సహోదరులారా, ఈ అధ్యయనాన్ని మరి మనము ఒక 5 భాగాలుగా చూసినట్లయితే, మొదట 1 నుంచి 3 వచనాలు ప్రజల ఫిర్యాదు మరియు తీర్పు తీర్చడము. 4 నుంచి 9 దాకా చూస్తున్నప్పుడు మన్నా ద్వారా అసంతృప్తి కలిగి జనులు ఉండడం. 10 నుంచి 15 దాకా చూస్తున్నప్పుడు మోషే బాధపడడం, నిరాశపడడం చూస్తూ ఉన్నాం. 16 నుంచి 17 దాకా చూస్తూ ఉన్నప్పుడు 70 మంది పెద్దలపై ఆత్మ, 70 మంది పెద్దలను నియమించడము. 31 నుంచి 35 దాకా చూస్తున్నప్పుడు పెట్టలు మరియు తెగులు గురించి మనం చూస్తూ ఉన్నాం. అయితే దీనిలో కొంత వివరణలోకి మనం ముందుకు వెళదాం. 1 నుంచి 3 వచనాలలో ప్రజలు తమ కష్టాల గురించి ఫిర్యాదు చేస్తారు. ఆ ఫిర్యాదు చేసిన భాగంలో ఏం జరిగిందో పరిశీలన మనం చేద్దాం. సంఖ్యాకాండము 11వ అధ్యాయం 1వ వచనం. జనులు ఆయాసమును గూర్చి సనుగుచుండగా అది యెహోవాకు వినబడెను. యెహోవా దాన్ని విన్నప్పుడు ఆయన కోపము రగులుకొని యెహోవా అగ్ని వారిలో రగులుకొని ఆ పాలెములో నొకనొకను దహింపసాగెను. అయితే ప్రియ సహోదరులారా, వీళ్ళ పరిస్థితిని మనం ఒకసారి పరిశీలన చేస్తున్నప్పుడు ఐగుప్తు దేశంలో వాళ్ళు పెడుతున్న ఇబ్బందులను బట్టి, వెట్టి చాకిరిని బట్టి ఎంతగానో బాధపడేవాళ్ళు. ఈ బాధపడే వారిని దేవుడు వారు పెట్టిన మొరలను బట్టి, దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి జ్ఞాపకం చేసుకుని వాళ్ళకి ఒక శ్రేష్టమైన జీవితాన్ని, శ్రేష్టమైన దేశాన్ని ఇవ్వాలని దేవుని యొక్క ఆలోచన. కానీ ప్రజల దృష్టి దేని మీద ఉన్నది అంటే, దేవుడు చూపిస్తున్న ప్రేమ, న్యాయము, మంచితనము, వాగ్దానాల మీద వాళ్ళకి లేదు. దేవుని శంకించే పనిని చేస్తూ ఉన్నట్లుగా అయితే మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు చాలామంది కూడా దేవుడు మనకి శ్రేష్టమైనది ఇవ్వాలని ఆలోచన చేస్తూ ఉంటారు. కానీ మనమైతే ఆ శ్రేష్టమైన దానిని పొందే లోపలే జరుగుతున్న పరిస్థితులను బట్టి దేవుని నామాన్ని దూషించేవారిగా, అవమానించేవారిగా, నిందించేవారిగా ఉంటూ ఉంటాం. అసలు వీళ్ళ బాధ అంతా ఇప్పుడు ఏమిటి అంటే, వీళ్ళంతా కూడా మన భాషలో మనకు అర్థం కావాలంటే అందరికీ నాన్ వెజ్ కావాలి అనే ఆశ.
కానీ దేవుడేమో కొత్తిమీర గింజల వంటి మన్నా ఆహారాన్ని, అంటే వెజిటేరియన్ ఆహారాన్ని దేవుడిస్తూ ఉన్నాడు. 18వ వచనం బాగా వివరంగా చెప్తూ ఉంది. నీవు జనులను చూచి ఇట్లనుము, మీరు రేపటికి పరిశుద్ధపరచుకునుడి, మీరు మాంసము తిందురు. యెహోవా వినున్నట్లు ఏడ్చి, మాకు ఎవరు మాంసం పెట్టుదురు? ఐగుప్తులో మాకు బాగుగానే జరిగిందని మీరు చెప్పుకుంటారు కనుక యెహోవా మాంసం ఇచ్చును, మీరు తిందురు. అంటే వీళ్ళు ఎంత దుర్మార్గంగా నడుచుకుంటున్నారంటే, అది బాగోలేదని గతంలో ఏడ్చితే దేవుడు వాళ్ళని తీసుకొచ్చేటప్పుడు సహకరించిన జనాంగం కాదు, తీసుకొచ్చేటప్పుడు నమ్మిన జనాంగం కాదు. ఎన్నో మేలులు చేస్తున్నప్పటికీ, ఎన్నో విపత్తులను జనుల మీదకి తీసుకువచ్చి తన జనులను కాపాడుతున్నప్పటికీ కూడా వీరు వారి యొక్క జీవితంలో దేవునిని సరైన విధముగా తెలుసుకోకపోవడమే చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఈరోజు క్రైస్తవ్యంలో కూడా చాలామంది అటువంటి వారిగానే ఉంటూ ఉన్నాం. వీళ్ళు దేవుని చేత నడిపింపబడుతూ ఉన్నారు, దేవుని చేత పోషింపబడుతూ ఉన్నారు, దేవుని మీదే తిరిగి మరలా సొనుగుతూ ఉన్నారు. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈరోజు మన జీవితంలో ఎన్నో కోరికలు ఉండవచ్చు, ఎన్నో ఆలోచనలు, అభిప్రాయాలు ఉండవచ్చు. కానీ అవి దేవునికి అనుకూలంగా ఉన్నాయా లేవా ఆలోచన చేయాలి. కానీ దేవునికి వ్యతిరేకంగా మన కోరికలను తీర్చుకోవడానికి దేవుని మీదే మనము సనిగే వారిగా ఉండకూడదు. వీళ్ళు సనిగే విధానాన్ని కూడా పరిశీలన చేద్దాము. 4వ వచనాన్ని చూద్దాం. వారి మధ్యనున్న మిశ్రత జనము మాంసాపేక్ష అధికముగా కనపరచగా ఇశ్రాయేలు మళ్ళా ఏడ్చి, మాకెవరు మాంసం పెట్టిద్దరు? ఐగుప్తులో మేము ఉచితముగా తినిన చేపలను, కీరదోసలను, దోసకాయలను, ఉల్లిపాయలను, తెల్లగడ్డలను జ్ఞాపకములకు వచ్చుచున్నవి. ఇప్పుడు మా ప్రాణము సొమ్మసిల్లెను. వాస్తవానికి వీళ్ళకి ఏం జ్ఞాపకం వస్తుందంటే, చెరలో బానిస బ్రతుకుల్లో బాధపడిన సంఘటనలు, వాళ్ళు వీళ్ళని ఇబ్బంది పెట్టిన సంఘటనలు, ఫరో చేత బాధింపబడిన సంఘటనలు గుర్తు రావట్ల. వీళ్ళకి ఇప్పుడు ఏం గుర్తు వస్తున్నాయంటే ఆహారాలు, ఆ విధి విధానాలు మాత్రమే గుర్తొస్తూ ఉన్నాయి. అవి మాత్రమే గుర్తు వచ్చి వాటిని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు. ఈరోజు మనము కూడా మన జీవితంలో క్రైస్తవ్యంలోకి వచ్చి కూడా క్రీస్తును జ్ఞాపకం చేసుకోము, దేవుని వాక్యమును జ్ఞాపకం చేసుకోము. మరలా లోకములో గతంలో మనం చేసిన కార్యములు, గతంలో దేనిని బట్టి మనం ఆనందపడ్డామో ఆ కార్యక్రమాలను జ్ఞాపకం చేసుకునే క్రైస్తవులుగా కూడా ఉంటూ ఉంటాం. అంటే కొన్ని సందర్భాలలో పరిశీలన చేస్తూ ఉంటే మానవ మాతృలు అందరూ కూడా దేవుని సంకల్పాన్ని సరిగా తెలుసుకోవడంలో విఫలమవుతున్నారు. ఆ రోజు ఇశ్రాయేలీలు కావచ్చు, నేటి తరపు క్రైస్తవులు కావచ్చు, దేవుడు ఇవ్వాలనుకున్న గొప్ప వాటిని వాళ్ళు అర్థం చేసుకోకపోవడము, దేవుడు ఇస్తున్న గొప్ప వాటిని వాళ్ళు ఆస్వాదించకపోవడము, దేవుడు పొందుపరుస్తున్న దానిలో వాళ్ళు సంతోషం ఎతకపోవడం అనేది కూడా చూస్తూ ఉన్నాం. ఎతకకపోగా వాళ్ళు ఏమంటున్నారంటే, వాళ్ళ ఫిర్యాదు అంతా కూడా మరి చాలా పొరపాటుగా కూడా మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రియ సహోదరులారా, దేవుడు ఇదంతా విని ఇదంతా మోషే విన్నప్పుడు మోషే ఎలాగ స్పందించాడో చూద్దాం. 11వ అధ్యాయం 10వ వచనము. జనులు తమ తమ కుటుంబంలో ఎవరి గుడారపు ద్వారమునొద్ద వారు ఏడవగా మోషే వినెను. మోషే కోపము బహుగా రగులుకొనెను. వారు ఏడ్చుట మోషే దృష్టికి చెడ్డదిగా నుండెను. అంటే వీళ్ళు ఏడుస్తున్న ఏడుపు, వాళ్ళు రోధిస్తున్న రోదన,
వాళ్ళు నిందిస్తున్న నిందంతా కూడా సరైన విధముగా లేదు. ఇది చూస్తూ ఉన్నప్పుడు నాయకుడైన మోషే అతని మనసుకి ఎంతో కష్టముగా ఉన్నది. దానికి గల కారణం ఏమిటి అంటే, దేవుణ్ణి తప్పు పట్టే అంత స్థితిలోకి వీళ్ళు వచ్చేసారు కదా. దేవుడిస్తున్న దానిని వాళ్ళు తృణీకరించి వాళ్ళ మనసుకి నచ్చింది దేవుడు ఇవ్వట్లేదని బాధపడుతున్నారే అనే విధముగా వాళ్ళు బాధపడుతున్నారు. మోషే తన బాధను వ్యక్తపరుస్తుంది. ఈరోజు క్రైస్తవ జీవితంలో కూడా దేవుడిస్తున్న దానిని మనం వద్దంటూ మనకి ఏదో కావాలి కాబట్టి దాని కొరకు ప్రయాసపడుతూ ఉంటాం. ఉద్యోగం కావచ్చు, భార్య కావచ్చు, ఇల్లు కావచ్చు, సంఘము కావచ్చు, సహవాసం కావచ్చు, సేవకుడు కావచ్చు. వచ్చిన దానిలో మనం సంతృప్తి పడం, దానిలో ఏడుస్తూ ఉంటాం. ఇలాంటిది వచ్చింది ఎందుకు, అందరికీ అలాంటిది ఉంది కదా, నాకే ఎందుకు ఇలాగ జరుగుతూ ఉంది, అలా ఉంటే బాగుండు, ఇలా ఉంటే బాగుండు అని మనము కూడా ఇశ్రాయేలు ప్రజల వలె నిందించే వారిగా ఉంటూ ఉంటాం. కానీ మనం నేర్చుకోవాల్సిన విషయంలో ఏంటంటే, పాటలు పాడమంటే నేనున్న స్థితిలో సంతృప్తిని కలిగించని పాడతాను. కానీ నిజంగా క్రైస్తవ జీవితంలో దేవుడు మనకి ఇచ్చిన దానిలో మనం సంతృప్తిగా ఉన్నామా? కొన్ని స్థానిక సంఘాలలో కూడా ఒక విచిత్రమైన సమస్య వస్తూ ఉంటుంది. ఏంటంటే, దేవుడు వాళ్ళని విశ్వాసులుగా ఉండమని స్థిరపరిస్తే వాళ్ళు సేవకులుగా ఉండి నాయకత్వపు లక్షణాలలో ముందుకు వెళ్ళాలని అభిప్రాయపడుతూ ఉంటారు. కొంతమంది దేవుడిచ్చిన భార్యను పక్కన పెట్టి ఇరుగు పొరుగు వారి మీద దృష్టిని చూపిస్తూ ఉంటారు. దేవుడిచ్చిన ఆహారాన్ని విడిచిపెట్టి ఇరుగు పొరుగు వారికి దేవుడిస్తున్న సంపదలను చూస్తూ ఉంటారు. కానీ మనం ఈరోజు చేయవలసిన పని ఏమిటి అంటే, దేవుడు మనకిచ్చిన దానిని బట్టి దేవునికి కృతజ్ఞతలు తెలియజేయాలి. మనకి ఒకటి ఇవ్వడం లేదు అంటే అది మనకి మేలు కాదు అని గ్రహించాలి. రెండవది, దేవుడిచ్చిన దానిని బట్టి మనం సంతృప్తి కలిగి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అని దేవుని వాక్యము పేరట మనం తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉన్నది. అయితే ప్రియ సహోదరులారా, ఇదంతా దేవుడు చూసి ఏం చెప్తున్నారంటే 16వ వచనంలో మోషేని పిలిచి, ఓ మోషే, ఇశ్రాయేలు జనులలో 70 మంది పెద్దలను పోగు చేసుకుని నా గుడారం దగ్గరికి వాళ్ళని తోలుకుని రమ్ము అని తెలియజేశాడు. తోలుకు వచ్చిన తర్వాత మరి ఆయన వారి ఆత్మతో వారితో మాట్లాడడము అనేది మనం చూస్తూ ఉన్నాం. తర్వాత 21వ వచనంలో, అందుకు మోషే, నేను ఈ జనుల మధ్య ఉన్నాను, వారు 6 లక్షల పాదచారులు, వారు నెల దినములు తినుటకు వారికి మాంసమునిచ్చిదనని చెప్పి తిని. అంటే చివరికి వీళ్ళ కోరికకి, వీళ్ళ ఏడుపుకి, వీళ్ళ యొక్క రోదనకి కాంప్రమైజ్ దేవుడయ్యి, అంటే వీళ్ళని సంతృప్తి పరచాలని చాలా మాంసమును దేవుడు వారికి ఇచ్చిన పరిస్థితిని కూడా మనమైతే చూస్తూ ఉన్నాం. ఈ యొక్క పరిస్థితులలో ఇంకొక సంఘటన కూడా ఇక్కడ నమోదు చేయబడింది. ఏం నమోదు చేయబడిందంటే, అక్కడ పాలెంలో ఎవరో నిలబడి 25వ వచనం, యెహోవా మేఘముతో దిగి అతనితో మాట్లాడి అతని మీద వచ్చిన ఆత్మలో పాలు ఆ 70 మంది పెద్దల మీద ఉంచును. కావున ఆత్మ వారి మీద గెలిచినప్పుడు వారు ప్రవచించిరి గాని మరలా ప్రవచింపలేదు. ఆ మనుషులలో 2 పాలెంలో నిల్చుండిరి. వారిలో ఒకని పేరు ఎల్దాదు, రెండవ వాని పేరు మేదాదు. వారి మీదను ఆత్మ నిలిచి ఉండెను. వారు రాయబడిన వారిలోనూ ఉండిన వారు గుడారమునకు వెళ్ళక తమ పాలెంలో ప్రవచించిరి. అంటే 70 మందికి దేవుడు మరి ఒక ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ ఆత్మీయుల మీద కుమ్మరించబడగా కొంతమంది మాట్లాడారు. 70 మందిలో 68 మంది తిరిగి వాళ్ళ యొక్క స్థలాలకి వెళ్ళిపోయారు. 2 మాత్రము ఆయన ఆత్మను కలిగి ఉండి ఇంకా మాట్లాడుతూ ఉన్నారు. ఈ మాట్లాడుతున్న సంగతి ఎవరికి వినపడిందంటే, జనులు తెలుసుకుని ఒక వ్యక్తి పరిగెత్తుకుని వెళ్ళి మోషేకి చెప్పాడు. మోషేకి చెప్పినప్పుడు మోషే కామ్ డౌన్గానే ఉన్నాడు. పక్కన ఉన్న యెహోషువ రియాక్ట్ అయ్యి, నువ్వు అవకాశం ఇచ్చినట్లయితే వాళ్ళని నేను ఇచ్చేస్తాను, వాళ్ళని అర్జెంటుగా నువ్వు నిషేధించాలని మోషేకి సలహా ఎవరిస్తున్నారంటే యెహోషువ ఇస్తూ ఉన్నాడు.
అప్పుడు మోషే ఒక మాట అంటూ ఉన్నాడనమాట. ఆ మోషే నిజంగా మనం కొన్ని సందర్భాలను చూస్తుంటే 29వ వచనం. అందుకు మోషే, ఎవరో ప్రవచిస్తున్నారు, ప్రవచిస్తున్న విషయం నా దగ్గరికి వచ్చింది, నాకు కదా రోషం రావాలి, నాకు బదులుగా నీకు రోషం రా. అందుకు మోషే, నా నిమిత్తం నీకు రోషం వచ్చిన యెహోవా ప్రజలందరూ ప్రవక్తలగునట్లు యెహోవా తన ఆత్మను వారి మీద ఉంచునుగాక అని అతనితో అనెను. అంటే ప్రవక్త నువ్వే కదయ్యా, నువ్వే మాట్లాడాలి కానీ అందరూ మాట్లాడితే ఎలాగా? మరి వాళ్ళని నిషేధిద్దాము అని యెహోషువ అడుగుతాడు. అప్పుడు మోషే ఏమంటాడంటే, కోపం నాకు కదా రావాలి, ప్రవక్త నేను కదా, నీకెందుకు కోపం వస్తుంది? దేవుడే వాళ్ళతో మాట్లాడిస్తున్నాడు, నువ్వేం కంగారు పడద్దని దేవుడు తెలియజేసిన విధానాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈరోజు ప్రపంచంలో మనం ఒక్కలమే సువార్థికులం కాదు, అందరూ సువార్త పని చేయడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. దేవుడు ఆత్మ కుమ్మరింపబడితే వాళ్ళు మాట్లాడినట్లుగా దేవుడు అనుమతి ఇస్తేనే మరొక సేవకుడు పుడతాడు, అనేకులకు వాక్యం ప్రకటిస్తాడు. కాబట్టి సేవకులు పుడుతున్న దానిని బట్టి మనం అసూయ పడకూడదు. ఒక్కోసారి మన సంఘంలో నుంచే సభ్యులుగా ఉండి విశ్వాసులు వారి యొక్క పరిణితి అభివృద్ధి చెంది సేవకులుగా కూడా తయారవుతారు. వారిని మనము ప్రోత్సహించాలి కానీ ఇబ్బంది పరచకూడదు. అయితే దేవుడు ప్రతి వాళ్ళకి అవకాశం ఇస్తాడు. ఇక్కడ చూడండి, ఆహారం లేక బాధపడ్డారు, ఆహారాన్ని ఇచ్చాడు. తర్వాత వీళ్ళు సరైన విధంగా లేరు కాబట్టి దేవుని ఆత్మతో నింపబడిన 70 మందిని ఆత్మతో నింపి వాళ్ళతో ప్రవచనాలు తెలియజేశాడు. తర్వాత వాళ్ళు కోరుకున్న విధముగా ఆహారాన్ని ఇచ్చినట్లుగా ఈ అధ్యాయంలో అయితే మనం చూస్తూ ఉన్నాం. చూసారా, దేవుడు సరిచేయాలనుకుంటున్న విధానము, వాళ్ళు కోరుకున్న కోరికను తీరుస్తూ మరొక వైపు వారిని సరిచేసే ప్రయత్నం కూడా చేస్తున్న విషయాన్ని మనం అయితే ఇక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పటి వరకు ఓపికగా ఉన్న మీ అందరికీ ప్రభు నామమున వందనాలు తెలియజేస్తూ నేను ఈ వాక్యాన్ని ముగిస్తూ ఉన్నాను. చాలా చక్కగా ఈ యొక్క అధ్యాయం అంతటిని కూడా, అందులో ఉన్నటువంటి సమాచారం అంతటిని కూడా మనకు చక్కగా వివరించిన సహోదరులు అనిల్ గారికి ప్రత్యేకంగా వందనములు తెలియజేస్తూ, సహోదరులు యేసుపాదం గారు ఇప్పటి వరకు జరిగినటువంటి కార్యక్రమం అంతటి విషయమై తదుపరి దేవకర్ణ గారి మెసేజ్ కొరకు ప్రార్థన సహాయం కోరవలసిందిగా క్లుప్తంగా కోరుకుంటూ ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. మంచిదండి, ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామానికి మీ ప్రియ కుమారుడును మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీకు స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం తండ్రి. మా జీవితంలో వచ్చిన దినాన్ని బట్టి స్తుతులు. ఈ దినాన మీ గ్రంథంలో నుంచి మరి సంఖ్యాకాండంలో ఉన్నటువంటి విషయాలను మేము నాయన మీ యొక్క దాసుల ద్వారా మేము నేర్చుకొని ఉన్నాం తండ్రి. మరి ఇశ్రాయేలుని ప్రజలైనటువంటి నీ జనాంగాల్ని ప్రత్యేకపరుచుకొని వారికి నాయన మంచి భవిష్యత్తుని ఇవ్వాలని ఉద్దేశంతో అనేకం మీరు వారికి సమకూర్చారు తండ్రి. అయినా కానీ వారు నాయన సనుక్కున్నారు, వాళ్ళ ఆయాసాన్ని బట్టి ఆహారం కోసము సనుక్కున్నారు. ఆ సనుగులు విన్నటువంటి మోషే స్పందించి భయపడి మరి మీకు నాయన తెలియజేసినప్పుడు ఆయన మీరు మంచి ఆహారాన్ని ఇస్తానని వాగ్దానం చేసి ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకొని మంచి ఆహారాన్ని ఇచ్చారు. అయినా కానీ వాళ్ళు సనుగులు గొనుగులు ఆగకుండా సనిగినందున ఆ సనుగులు పాపం అని ఎంచి మీరు వాళ్ళు శిక్షించిన విధానాన్ని మేము గ్రంథంలో నుంచి నేర్చుకున్నాం తండ్రి. అలాగే నేటి క్రైస్తవులైనటువంటి మేము మరి సనుగులు సంశయాలు మాని మరి దేవుని విషయంలో మేము జాగ్రత్త కలిగి ఉండాలనేటువంటి విషయాలు మరి దుష్టాంతరంగా క్రైస్తవులు అనేటువంటి మాకు మీ భక్తులు తెలియజేశారు తండ్రి. కాబట్టి సనుగులు అనేది ఘోర పాపం అని మీరు ఎంచారు తండ్రి. ఇట్టి విషయాలు మేము నేర్చుకున్నాం తండ్రి. అలాగే మీ యొక్క దాసులు దేవకర్ణ గారు ఆయన గ్రంథంలో నుంచి అనేక విషయాలు మాకు తెలియజేస్తున్నారు. ఒక మనిషి నీతిమంతుడిగా ఉండాలంటే పవిత్రత, పరిశుద్ధత ఉండాలని, ఆ పరిశుద్ధత కలిగి ఉండాలని మీ ప్రజలైనటువంటి ఇశ్రాయేలీల్ని ప్రత్యేకపరుచుకొని వాళ్ళకి సున్నతి నిబంధన ద్వారా మరి సమాజంలో నుంచి లోకంలో నుంచి వాళ్ళని ప్రత్యేకపరుచుకున్నారని, అలాగే వారి ఆరాధన క్రమంలో కానీ మరి వివాహ విషయాల్లో కానీ ఇతరులతో సహవాసం చేసే విషయంలో కానీ ప్రత్యేకత పరిశుద్ధత కలిగి ఉండాలని మీరు నియమాన్ని ఇచ్చారు. అలాగే నేటి క్రైస్తవులు మేము కూడా
మీరు ఇచ్చినటువంటి పరిశుద్ధతను మేము కాపాడుకుంటూ జీవించాలనేటువంటి విషయాలు మీ దాసుల ద్వారా మాకు హెచ్చరిస్తున్న విధానాన్ని బట్టి స్తుతులు తండ్రి. వాటిని మేము నాయన తీసుకొని వాటి ప్రకారం ఉన్నామా లేదా అని మేము ప్రతిరోజు మారు మనసు పొంది పరిశుద్ధతను కాపాడుకునేటువంటి జ్ఞానాన్ని, బుద్ధిని మాకు దయచేయమని కోరుకుంటూ, అలాగే ఇంకా ఈ రోజు ఏమైతే సమాచారాన్ని మా దగ్గరికి తీసుకొచ్చారో ఆ సమాచారాన్ని మరి సందర్భానుసారంగా బోధించే సామర్థ్యాన్ని మీ దాసులు దయచేయండి. వినుసున్న మాకు గ్రహించేటువంటి మనసును దయచేయమని కోరుకుంటూ, ఈ మనవులు మీ ప్రియకుమారుడును మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ఈ మనవులన్నీ అడిగి వేడుకొనుచున్న ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రార్థన చేసిన సహోదరులు యేసుపాదం గారికి ప్రత్యేకంగా వందనములు తెలియజేస్తూ ఈ సమయంలో సహోదరులు దేవకిరణ్ గారు వారికి ఇవ్వబడినటువంటి సమయమును సంపూర్ణంగా వినియోగించుకోవాలని కోరుకుంటూ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఉదయకాల సమయంలో మొదటిగా మన పరలోకపు తండ్రి అయిన దేవునికి నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే దేవుని వాక్యము వినుటకు సిద్ధంగా ఉన్న ప్రియ సహోదరి సహోదరులందరికీ కూడా ప్రత్యేకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన వారలారా, పరిశుద్ధత, ప్రతిష్ఠించబడుట, ప్రత్యేకముగా ఉండుట అనే విషయాలు మనము ధ్యానిస్తూ ఉన్నాం. దేవుని కృప సమస్త మానవాళి పట్ల ప్రత్యక్షమగుట ద్వారా ఈ లోకము నుండి, లౌకికమైన జీవన విధానము నుండి మనము ప్రత్యేకించబడ్డాము. దేవుడు మనలను ప్రత్యేకించుకున్నాడు. 2వ కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుకుందాం. 2వ కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుకుందాం. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులనుగా చేసుకుందాము. ఈ మాట అపోస్తలుడైన పౌలు గారు కొరింథీలో ఉన్న క్రీస్తు ప్రభు సంఘానికి వ్రాస్తూ ఆయన పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు అనే మాట ఇక్కడ ఎంతో చక్కగా రాయటం జరిగింది. అంటే ఈ పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు అనేది క్రైస్తవ జీవితంలో ఒక పరిణితితో కూడిన విధానముగా మనం చూడవచ్చు. ఎందుకంటే మనము ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాము కనుక ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు ఈ లోక సంబంధమైన జీవన విధానం నుండి మనము ప్రత్యేకించబడవలసిన వారమై ఉన్నాం. చూడండి, 2వ కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 2వ కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం నుండి మనం చదువుకుందాం. 17వ వచనాన్ని మనం చదివితే, కావున మీరు వారి మధ్య నుండి బయలు వెడలి ప్రత్యేకముగా ఉండుడి. చూడండి, ఇక్కడ వారి మధ్య నుండి బయలు వెడలి ప్రత్యేకముగా ఉండుడి. ఇంగ్లీష్ లో ఇలా ఉంటుంది, వేర్ ఫోర్ కమ్ అవుట్ ఫ్రమ్ ఎమంగ్ దెమ్ అండ్ బి ఏ సెపరేట్. ఇక్కడ చూడండి, అవుట్ ఫ్రమ్ ఎమంగ్ దెమ్ అన్నాడు, అంటే వారిలో నుండి బయటికి రండి. కమ్ అవుట్, బయటికి రండి. రెండోది అంటున్నాడు సపరేట్, ప్రత్యేకముగా ఉండండి. కనుక దీనిని ఆయన అంటే పౌలు గారు కంటిన్యూ చేస్తూ 7వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు, మీరు పరిశుద్ధతను సంపూర్తి చేయండి.
అంటే క్రైస్తవుడు జీవించే జీవన విధానంలో బయటికి రావాలి. ఏ ఏ విషయాల్లో ఇంకా మనం లోకంలోనే ఉన్నామో దానిలో నుండి బయటికి రావాలి. ఇది మనం జాగ్రత్తగా గ్రహించండి. ఇశ్రాయేలీలు అరణ్య ప్రాంతంలో ఉన్నప్పుడు, అరణ్య ప్రయాణాలు చేస్తూ ఉన్నప్పుడు, ఆ అరణ్య ప్రయాణ కాలంలో దేవుడు వారిని నడిపిస్తూ ఉన్నప్పుడు కొన్నిసార్లు వారు దేవుని సేవకుడైన దైవజనుడైన మోషే గారి మీద తిరుగుబాటు చేశారు. అలా తిరుగుబాటు చేసిన వాడు ఎవరో కాదు, లేవి గోత్రానికి సంబంధించిన వారే. వారు తిరుగుబాటు చేసినప్పుడు దేవుడు వారిని శిక్షించడానికి ఆయన తీర్మానించాడు. అలాగా శిక్షించడానికి తీర్మానించినప్పుడు దేవుడు ఇలాగా ఒక ప్రతిపాదన చేస్తాడు. సంఖ్యాకాండం 16వ అధ్యాయం. సంఖ్యాకాండం 16వ అధ్యాయము మనము చదువుకున్నట్లయితే 16వ అధ్యాయంలో 20వ వచనాన్ని మనం చదువుకుందాం. అప్పుడు యెహోవా, మీరు ఈ సమాజములో నుండి అవతలికి వెళ్ళుడి, క్షణములో నేను వారిని కాల్చివేయుదునని మోషే అహరోనులతో చెప్పగా. చూడండి, బయటికి రండి అంటే ఎవరైతే దేవునికి మోషేకు విరోధంగా మాట్లాడారో వారిలో నుండి బయటికి రండి అని చెప్పాడు. 23వ వచనం. అప్పుడు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చాను, కోరహు, దాతాను, అబీరాముల యొక్క నివాసముల చుట్టుపట్ల నుండి తొలగిపోవుడని జన సమాజముతో చెప్పాను. అప్పుడు మోషే లేచి దాతాను, అబీరాముల యొద్దకు వెళ్ళగా ఇశ్రాయేలుల పెద్దలు అతని వెంట వెళ్ళిరి. అతడు, ఈ దుష్టుల గుడారముల యొద్ద నుండి తొలగిపోవుడి, మీరు వారి పాపములన్నిటిలో పాలివారై నశింపకున్నట్లు వారికి కలిగినదేదియు ముట్టకుడి అని ఆ సమాజముతో అనెను. కాబట్టి వారు కోరహు, దాతాను, అబీరాముల నివాసముల యొద్ద నుండి ఇటు అటు లేచిపోగా దాతాను, అబీరాములను, వారి భార్యలను, వారి కుమారులను, వారి పసిపిల్లలను తమ గుడారముల ద్వారమున నిలిచిరి. మోషే ఈ సమస్త కార్యములు చేయుటకు యెహోవా నన్ను పంపిననియు, నా అంతట నేనే వాటిని చెయ్యలేదనియు దీని వలన మీరు తెలుసుకొందురు అని చెప్పాడు. అంటే తిరుగుబాటు చేసిన కోరహు, దాతాను, అబీరాముల యొక్క నివాస స్థలము నుండి మిగిలిన సమాజం అంతా కూడా బయటికి వచ్చేశారు. ఆ బయటికి వచ్చిన తరువాత చూడండి, 31వ వచనం చదువుకుందాం. అతడు ఆ మాటలన్నీ చెప్పి చాలించగానే వారి క్రింద నేల నెరవిడిచెను. భూమి తన నోరు తెరచి వారిని, వారి కుటుంబములను, కోరహు సంబంధులు అందరిని, వారి సమస్త సంపాద్యమును మృంగివేసెను. వారును వారి సంబంధులందరూ ప్రాణముతో పాతాళములో కూలిరి. భూమి వారిని మృంగివేసెను. వారు సమాజములో ఉండకుండా నశించిరి. వారి చుట్టూనున్న ఇశ్రాయేలులందరూ వారి ఘోష విని భూమి మనలను మృంగివేయనేమో అనుకొనుచు పారిపోయిరి. మరియు యెహోవా యొద్ద నుండి అగ్ని బయలుదేరి ధూపార్పణము తెచ్చిన ఆ 250 మందిని కాల్చివేసెను. ఈ సంఘటన మనకు ఏం చెప్తుంది అంటే, దేవునికి విరోధంగా జీవించిన వారిలో నుండి మీరు బయటికి వెళ్ళండి, సపరేట్ అవ్వండి అని చెప్పాడు. ఎప్పుడైతే వారు బయటికి వెళ్ళారో, దేవునికి విరోధముగా మాట్లాడిన ఆ యొక్క కోరహు, దాతాను, అబీరాముల కుటుంబములను దేవుడు ఆ భూకంపము ద్వారా లేక భూమి నోరు తెరచి వారందరినీ మృంగివేటు ద్వారా శిక్షించాడు. ఒకవేళ ఆ యొక్క సమూహము అంటే కోరహు, దాతాను, అబీరాముల కుటుంబాలతో
మిగిలిన వారు కూడా ఉండి ఉంటే వారు కూడా అందులో, అంటే దేవుడు ముందుగానే చెప్పాడు, చెప్పినా వినకుండా మేము వీరితోనే ఉంటాం అని అనుకుంటే అప్పుడు వారు కూడా ఆ యొక్క భూకంపంలో నశించిపోయి ఉండేవారు. కనుక ఈరోజు ఈ లోకంలో ఉన్న ఆ అపవిత్రత నుండి, అపవిత్రమైన ప్రజల నుండి, వారి సహవాసము నుండి, వారి జీవన విధానము నుండి సపరేట్ అవటమే ప్రతిష్టత, ప్రత్యేకించబడుట, పరిశుద్ధపరచబడుట అనే విషయాలు మనం గ్రహించాలి. దేవుని వాక్యాన్ని మనం పరిశీలించినట్లయితే దేవుని వాక్యము మనకు ఎంతో స్పష్టంగా ఈ విషయాలు మనకు తెలియజేస్తా ఉంది. కనుక దేవుని పిల్లలముగా మనము మన పరిశుద్ధతను సంపూర్తి చేసుకుంటూ ముందుకు సాగవలసిన వారమై ఉన్నాము. కనుక దేవుని వాక్యము ఎంతో స్పష్టంగా మనకు తెలియజేస్తా ఉంది. మొదటి తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుకుందాం. మొదటి తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్య జనుల వలె కామాభిలాష యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తము. జాగ్రత్తగా మనం గ్రహించాలి. దేవుని పిల్లలముగా మన ఆత్మీయ జీవితాన్ని అన్యజనుల వలె కామాభిలాష యందు కాక, అన్యజనులు విగ్రహారాధనతో కూడిన కామాభిలాషతో ఉంటూ ఉంటారు. కనుక అన్య సంబంధమైనది ఏది కూడా మనకు అంటకుండా మనము జాగ్రత్త వహించాలి. ఎందుకు దేవుడు పాత నిబంధనలోను ఇటు క్రొత్త నిబంధనలోను విగ్రహారాధన ఎందుకు ఆయన కఠినంగా నిషేధించాడు అంటే, పాత నిబంధన కాలంలో ఉన్న అన్యజనులు లేక క్రొత్త నిబంధన కాలంలో ఉన్న అన్యజనులు కాలము ఏదైనా సరే వారు అన్యులే. వారు జరిగించే అన్య సంబంధమైన విగ్రహారాధనలో ప్రత్యేకమైన పాత్ర జారత్వము. ఈరోజు మనం గమనించినట్లయితే మన యొక్క ప్రాంతంలో కూడా విగ్రహాల ఎదుట నాట్యం చేసే స్త్రీలు, అలాగే వారు కేవలము ఆలయాలకు అంకితమైపోయే స్త్రీలు, రకరకాల స్త్రీలను ఆ యొక్క విగ్రహ ఆలయాల్లో ఉంటూ ఉంటారు. వారిని ఆ విగ్రహాలకు సమర్పిస్తూ ఉంటారు. కారణం ఏమిటంటే, విగ్రహారాధనలో జారత్వం అనేది ఒక భాగం. అన్యులు విగ్రహారాధనలో వారు అక్కడ ఉండే పూజారులతో ఈ స్త్రీలు కలిసి జారత్వము చేయుట ద్వారా వారి దేవతలను ఆరాధించే విధానాన్ని కలిగి ఉన్నారు. అంటే వారి దేవతలను ఆరాధించుటలో ఒక భాగము అక్కడ స్త్రీలతో కలిసి జారత్వం చేయటం. కనుక ఇక్కడ అంటున్నాడు, ఇలాంటి భయంకరమైన విగ్రహారాధన, జారత్వము ఇవన్నీ కూడా మనము జాగ్రత్తగా గ్రహించినట్లయితే అవన్నీ విగ్రహాలతో ముడిపెట్టబడి ఉన్నాయి, విగ్రహారాధనతో ముడిపెట్టబడి ఉంది. కనుక దేవుడు మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె అంటాడు. దేవుని ఎరుగని అన్యజనులు పరిశుద్ధతకు సంబంధం లేని వారు, అంటే వారు ప్రతిష్ఠించుకున్న వారు కాదు, ప్రతిష్ఠించబడిన వారు కాదు. కనుక ఈరోజు క్రైస్తవులుగా జీవిస్తున్న మనము పరిశుద్ధత అంటే లోక సంబంధమైన జీవితము నుండి, అలాగే అన్య సంబంధమైన జీవన విధానము నుండి పరిపూర్ణముగా బయటకు రావలసిన వారమై ఉన్నాము. పరిపూర్ణముగా మనల్ని మనము
సపరేట్ చేసుకోవలసిన వారమై ఉన్నాము. ఈరోజు క్రైస్తవులుగా ఉన్న మనము ఏదైనా ఒక అన్య ఆచారాన్ని మనము కలిగి ఉన్నట్లయితే ఆ అన్య ఆచారము అనేది విగ్రహారాధనతో సంబంధం కలిగి ఉంది. ఇది చాలా మందికి తెలియదు. జాగ్రత్తగా గ్రహించాలి. క్రైస్తవ వివాహాల్లోనూ ఇంకా అనేక విషయాల్లోనూ జరిగించే కార్యక్రమాల్లో జరిగే అన్య సాంప్రదాయాలు విగ్రహారాధనతో సంబంధం కలిగి ఉన్నాయి. ఒకవేళ క్రైస్తవులుగా మనం జీవిస్తూ అన్య సంబంధమైన ఆచారాలను మనం కలిగి ఉన్నట్లయితే అవి విగ్రహారాధనతో సంబంధం కలిగి ఉంది. మనం ఒకవేళ వాటిని చేస్తూ ఉంటే మనము కూడా విగ్రహారాధనలో పాలివారం అవుతామన్న సంగతి చాలా మంది క్రైస్తవులకు తెలియదు. జాగ్రత్తగా మీరు గ్రహించండి. క్రైస్తవ వివాహాల్లో జరిగే చాలా కార్యక్రమాలు, ఉదాహరణకి కొన్ని ప్రాంతాల్లో వివాహము చేసుకోబోయే ఆ యొక్క స్త్రీ యొక్క మెడలో వివాహానికంటే ముందుగా బొందు అనేది వేస్తా ఉంటారు. అది దేనికి సంబంధించినది అంటే ఆ స్త్రీని ముందుగా పోతురాజు అని ఒక వ్యక్తి అనగా శివునికి ఇచ్చి పెళ్లి చేస్తారనమాట. అంటే ముందు ఒక క్రీస్తు శరీరములో అవయవముగా ఉన్న ఒక స్త్రీ, క్రీస్తు రక్తముతో కడగబడిన ఒక విశ్వాసి అయిన ఒక స్త్రీని ముందుగా ఒక అన్య దేవతకి లేక అన్యులు దేవుడు అని పిలుస్తున్న వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేసి ఆ తర్వాత మరలా తీసుకొచ్చి ఈ యొక్క వ్యక్తికి అంటే వివాహం చేసుకుపోయే వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేస్తా ఉంటారు. అంత మాత్రమే కాదు, పంచభూతాలకు ఇచ్చి పెళ్లి చేస్తా ఉంటారు. అంటే ఇవన్నీ కూడా హైందవ సాంప్రదాయంలో అన్య మతంలో ఉన్న ఆచార వ్యవహారాలు. వారు ముందుగా పెళ్లి చేసుకునే ఈ యొక్క ఆ యొక్క పెళ్లి కుమారుని కంటే ముందు, అంటే హిందూ వివాహం గురించి నేను చెప్తున్నాను, ముందు అక్కడ ఉన్న పంచభూతాలకు ఇచ్చి పెళ్లి చేస్తారు. అంటే వారందరికీ కూడా ఆమె భార్యగా, ఆ తరువాత వివాహాన్ని జరిగించే బ్రాహ్మణుడు కూడా ఆ మంత్రాల్లో ఉన్నది ఏంటంటే తనకు కూడా ఆమె వివాహం చేయబడుతుంది. అంటే తను కూడా ఆమెను పెండ్లాడుతున్నాడు. అంటే అక్కడ మంత్రాల ద్వారా, ఆ మంత్రాల్లో ఉన్న భావం అదే. కనుక ఇదంతా మనం గ్రహించినట్లయితే ఆ మూలాలు, ఆ సాంప్రదాయాలు, అక్కడ జరిగించే ఆచారాలన్నీ కూడా క్రైస్తవ వివాహంలో ఏది జరిగించినా అదంతా కూడా అన్య దేవతలకు ముందుగా ఆ యొక్క వధూవరులను సమర్పించి ఆ తరువాత మనము క్రైస్తవ వివాహం చేస్తున్నాం. అంటే క్రైస్తవ వివాహం అంటే కేవలం ఒక సేవకుడు, ఒక పాస్టర్ గారు వస్తాడు, వాక్యం చెప్తాడు, ప్రమాణాలు చేస్తాడు, అలాగే మిగిలిన కార్యక్రమం జరిగించి వీరిద్దరూ కూడా భార్యాభర్తలు అని నేను రిజిస్ట్రారుగా దీనిని చట్టబద్ధంగా ప్రకటిస్తున్నాను అంటాడు. కొంచెం మాత్రమే అక్కడ జరుగుతుంది. కానీ దానికంటే ముందు జరిగే అనేక కార్యక్రమాలన్నీ కూడా అన్య సాంప్రదాయాలు. కనుక ఇలాగా అన్య సాంప్రదాయాలలో ఉన్న మనము ఎలా ప్రతిష్ఠించబడిన వారం అవుతాము, ఎలా ప్రత్యేకించబడిన వారం అవుతాము, ఎలా ప్రతిష్ఠ చేయబడిన వారం అవుతాము, ఎలా పరిశుద్ధులం అవుతాము గ్రహించండి. కనుక ముఖ్యంగా విషయం ఏమిటంటే దేవుడు పరిశుద్ధపరుస్తూ వారిని చాలా లేక ఆయన వారికి ఉపదేశకాండం అధ్యాయం 1వ వచనాన్ని మనం ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 1వ వచనం నుండి, నీవు స్వాధీనపరుచుకొనుటకి
నీ దేవుడైన యెహోవాను చేర్చి బహుజనులను అనగా సంఖ్యకును ఇచ్చిన గిర్గాషీయులు, అమోరీయులు, కనానీయులు, పెరితీయులు, హెవ్వీయులు, యెబూసీయులు ఈ జనములను నీ ఎదుటి నుండి వెళ్ళగొట్టిన తర్వాత దేవుడైన యెహోవా వారిని అప్పగించినప్పుడు నీవు వారిని చేయవలెను, వారిని నిర్మూలము చేయవలెను, వారితో నిబంధన చేసుకొనకూడదు, వారిని కరుణింపకూడదు, నీవు వారితో బియ్యం అందకూడదు, వాని కుమారునికి నీ కుమార్తెను ఇయ్యకూడదు, నీ కుమారునికి వాని కుమార్తెను పుచ్చుకొనకూడదు. నన్ను అనుసరింపకుండా ఇతర దేవతలను పూజించినట్లు నీ కుమారుని వారు మళ్లించుదురు. అందును బట్టి యెహోవా కోపాగ్ని నీ మీద రగులుకొని ఆయన నిన్ను త్వరగా నశింపచేయును. కావున మీరు వారికి చేయవలసినదేమనగా వారి బలిపీఠములను పడత్రోసి వారి విగ్రహములను పగలగొట్టి వారి దేవస్తంభములను నరికేసి వారి ప్రతిమలను కాల్చవను. యెహోవాకు ప్రతిష్ఠిత జనము నీ దేవుడు యెహోవా ఉన్న జనముల నీకుగా చిన్నుతనముగా ఏర్పరచు జనములకే విస్తారం యెహోవా మించి మీరు ఏర్పరచుకొనలేదు. సమస్త మీరు లెక్కకు తక్కువే కదా. అయితే మిమ్మల్ని ప్రేమించువాడు మీ నెరవేర్చువాడు యెహోవా బాహు చేత దాసుము నుండి ఐగుప్తు రాజైన ఫరో చేతిలో నుండి మిమ్మును విడిపించెను. మనము దేవుడు ఈ చట్టాన్ని వారికి ఇస్తూ వారు ప్రత్యేకించబడిన అని మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఎవరినైతే కూర్చైతే దేవుడు మాట్లాడుతున్నాడో ఆ స్థానంలో ఈరోజు మనల్ని మనం పెట్టుకోవాలి. అంటే జస్ట్ జనరేషన్ మారుతుంది. అంటే అక్కడ ఉన్న ప్రజలు ఇశ్రాయేలీలు ఆ పేరు తీసేసి అక్కడ మన పేరు పెట్టుకోవాలి, క్రైస్తవులు. ఒకవేళ దేవుడు అక్కడ చెప్పే ప్రతి సంగతిని గూర్చి మనం ఆలోచించినట్లయితే ఈ సపరేషన్ విషయంలో, ఈ ప్రత్యేకత విషయంలో ఆనాడు ఇశ్రాయేలీలు, ఈనాడు క్రైస్తవులు ఉన్నారు. ఇది మనం గ్రహించాలి. కనుక మన జీవితంలో మనము అనుదినము జీవించే ఆ జీవన విధానంలో సపరేషన్ జరగనంత వరకు మనము పరిశుద్ధులము కాదు, మనం ప్రతిష్ఠించబడిన వారము కాదు. ప్రతిష్ఠత అంటే కేవలము బాప్తిస్మం పొందటము, బైబిల్ చదవటము, సంఘారాధనకు వెళ్ళటం మాత్రమే అనుకుని జీవితాన్ని ఈరోజు చాలా మంది జీవిస్తూ ఉన్నారు. కనుక అది పరిశుద్ధత కాదు. జీవితం అంతటిలో కూడా సపరేషన్ జరగాలి. మనం ప్రతిష్ఠించబడిన జనాంగముగా గుర్తించబడాలి. అప్పుడే మనము ప్రతిష్ఠించబడిన వారము, ప్రత్యేకించబడిన వారము అవుతాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చదువుకుంటే, వారు కొన్ని దినముల మట్టుకు తమకిష్టము వచ్చినట్టు మనలను శిక్షించిరి గాని మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. 12వ అధ్యాయంలో శిక్షణ గూర్చి మాట్లాడతాడు, క్రమశిక్షణ గూర్చి. అంటే కొన్నిసార్లు మనలను క్రమపరచుటకు దేవుడు శిక్షణను తీసుకుంటాడు. అంటే ఇశ్రాయేలును దేవుడు ఎందుకు శిక్షించాడు, కఠినంగా ఎందుకు శిక్షించాడు అంటే, పాపము చేసిన వారిని శిక్షించడం ద్వారా మిగిలిన వారు దేవుని భయాన్ని కలిగి క్రమపరచబడాలి అనే ఉద్దేశంతో అలాగా వారిని ఆయన ఫిల్టర్ చేసుకుంటూ వచ్చాడు. మీరు చూడండి, ఇశ్రాయేలీలు ఐగుప్తులో బయలుదేరేటప్పుడు
అప్పటి జనాంగాన్ని, ఆ జనరేషన్ మనం చూస్తే, ఆ తరము వారిని చూస్తే, వారు కేవలము 20 సంవత్సరాలు పైబడిన పురుషుల సంఖ్య 6 లక్షలు అన్నాడు. మరి మిగిలిన అదే వయసు కలిగిన స్త్రీలు, అలాగే పసిపిల్లలు, అలాగే వారి తల్లిదండ్రులు, ఆనాటి ఆయుష్ ప్రమాణం ప్రకారము ఒక్కొక్కరు 3-4 తరాలను చూసేవాళ్ళు. కాబట్టి వీళ్ళందరినీ లెక్కించితే ఎన్ని లక్షల మంది అవుతారో ఆలోచించండి. కానీ అక్కడ బయలుదేరిన వారిలో, అంటే ఐగుప్తు నుండి బయలుదేరిన ఆ తరము వారిలో కేవలము 2 మాత్రమే కనానులోనికి, వాగ్దాన దేశంలోనికి ప్రవేశించారు. మిగిలిన వారందరూ కూడా మార్గ మధ్యములోనే నశించిపోయారు. అంటే దేవుడు ఫిల్టర్ చేసుకుంటూ వస్తున్నాడు. చాలా జాగ్రత్తగా గ్రహించాలి. కనుక ఈరోజు ఒకవేళ మనం అందరము క్రైస్తవులమే, అందరం పరలోకం వెళ్తాం అనుకుంటే పొరపాటు పడినట్లే. ఎందుకంటే దేవుని వాక్యము ఎంతో స్పష్టంగా మనకు తెలియజేస్తా ఉంది. కనుక వాక్యాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే, దేవుని యొక్క వాక్యాన్ని మనం అక్షరాల పూచా తప్పకుండా ఆచరించినప్పుడు లోక సంబంధమైన విధానాలకు మనల్ని మనం అప్పగించుకోకుండా ప్రత్యేకమైన జీవన విధానాన్ని జీవించడం చాలా కష్టమైన విషయం, చాలా శ్రమతో కూడిన విషయం. అయినా సరే మనము అలాంటి జీవితాన్ని జీవించినప్పుడు మాత్రమే మన కొరకు పరలోకం ఉంది, అప్పుడే మనం పరలోకాన్ని పొందగలము అనే విషయాన్ని చాలా జాగ్రత్తగా మనం గ్రహించాలి. ఆనాటి ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఏ విధంగా ప్రత్యేకించుకున్నాడో మనలను కూడా అలాగే ప్రత్యేకించుకుంటున్నాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 13వ వచనాన్ని మనం చదువుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 13వ వచనం చూడండి. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది, దాని కనుగొను వారు కొందరే. కనుక ఈ కొందరే, మనము కొందరము అనుకుని చాలా మంది నిరుత్సాహపడుతూ ఉంటారు. కానీ నిత్య జీవం కొందరిదే, ఇరుకైన దారిలో వెళ్ళేవారిదే. ఇది గ్రహించాలి. కనుక విశాల మార్గంలో గుంపులు గుంపులుగా చాలా మంది వెళ్తూ ఉంటారు. మనము గ్రహించవలసిన విషయం ఏంటంటే, ప్రభు ఎప్పుడో చెప్పాడు, దాని కనుగొను వారు, జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునైనది, దాని కనుగొను వారు కొందరే అన్నాడు. కనుక ఇశ్రాయేలీయులు కొందరే ప్రవేశించారు, అందరూ ప్రవేశించలేదు. ఇది మీరు గ్రహించాలి. అలాగే ఈనాడు పరిశుద్ధతను కలిగి ఉండేవారు కొద్దివారైనప్పటికీ ఆ కొద్దివారిదే పరలోకం, అనేకులది కాదు. కనుక మనము ఈ లోక సంబంధమైన జీవన విధానం అంతటి నుండి కూడా పరిపూర్ణంగా బయటికి వచ్చి ప్రతిష్ఠితమైన జనాంగముగా, ప్రత్యేకించబడిన జనాంగముగా జీవించుట ద్వారానే నిత్య జీవాన్ని మనం పొందగలం. ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. అంతేకాని లోకంతో పోల్చుకొని, లోకములో చాలా మంది అంటూ ఉంటారు, మరి వాళ్ళందరూ ఏంటండి, వాళ్ళందరూ అలా చేస్తున్నారు కదా, వాళ్ళందరూ ఇలా చేస్తున్నారు కదా, మరి ఎంతమంది అలా చేస్తున్నారు, వీళ్ళందరికీ పరలోకం లేదా? ఈ ప్రశ్న నువ్వు దేవునికి వేయాలి. జాగ్రత్తగా గ్రహించండి. ఈ ప్రశ్న మనుషులది కాదు. అసలు ఈ ప్రశ్న మనకు సంబంధం లేదు. దేవుడు ఒకవేళ నాశనమునకు పోవు మార్గము ఆ దారి విశాలం అన్నాడు, దాని ద్వారా ప్రవేశించేవారు అనేకులు అన్నాడు. కాబట్టి ప్రభువా, అనేకులు నాశనానికి వెళ్లాల్సిందేనా అని ఒకవేళ మనం ప్రభువుని ప్రశ్నించగలమా? ఆ ప్రశ్న మనకు సంబంధం లేదు.
రెండవ దాంట్లో చెప్పాడు, జీవమునకు పో ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునైనది అన్నాడు. అందులో నువ్వు ఉన్నావో లేదో చూడటమే నీ పని. ఆ జీవమునకు పో ద్వారమునకు వెళ్ళేవారి నాశనాన్ని గురించి కానీ, లేక వారి రక్షణ గురించి కానీ, వారు ఏమైపోతారో అనే దాని గురించి కానీ ప్రశ్నించే హక్కు మనకు లేదు. మనము ఏ మార్గంలో ఉన్నామో, మనము జీవమునకు వెళ్ళు మార్గంలో ఉన్నామా, లేక నాశనమునకు వెళ్ళు మార్గంలో ఉన్నామా, మనము ప్రత్యేకించబడిన గుంపులో ఉన్నామా, లేక ఇంకా ప్రత్యేకించబడని గుంపులో ఉన్నామా, ఎక్కడ మనము ఉన్నామో, ఏ సమాజంలో మనం ఉన్నామో అనేది మనము చాలా జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాము. కనుక మనము ఆలోచించినట్లయితే పరిశుద్ధత అనేది చాలా ప్రత్యేకమైనది. ఆ పరిశుద్ధతను కలిగి మనము జీవించుటలో చాలా ప్రత్యేకతను కలిగి ఉండవలసిన వారమై ఉన్నాము. ఇది పరిపూర్ణముగా మనలను దేవుని యొద్దకు చేర్చుతుంది, లోకము నుండి వేరు చేస్తుంది. చూడండి, 1 దెస్సలోనిక పత్రిక 3వ అధ్యాయము 12-13 వచనాలు మనం చదువుకుందాం. 1 దెస్సలోనిక పత్రిక 3వ అధ్యాయము 12-13 వచనాలు. మరియు మన ప్రభు అయిన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయములను పరిశుద్ధత విషయమై అనింద్యమైనవిగా ఆయన స్థిరపరచుటకై మేము మీ ఎడల ఎలాగు ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నామో, అలాగే మీరును ఒకని ఎడల ఒకడును మనుష్యులందరి ఎడలను ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లునట్లు ప్రభు దయచేయునుగాక. ఇక్కడ ఈ ఈ యొక్క వచనంలో 2 సార్లు పరిశుద్ధతను గూర్చి ఆయన మాట్లాడుతున్నాడు. ఒకటి, తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు, ఆయన తన పరిశుద్ధులందరితో వస్తాడు. ఆయన రాకను గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. వచ్చినప్పుడు మీ మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయములను పరిశుద్ధత విషయమై అనింద్యమైనవిగా, అనింద్యము అంటే నిందించుటకు వీలు లేనిదిగా, అంటే మీరు ప్రతిష్ఠితమైన జనాంగముగా ఉన్నప్పుడు మీ ప్రతిష్టత విషయంలో, అంటే మీ సపరేట్ లైఫ్లో, వేరైన జీవితంలో ఎక్కడా కూడా దోషులు కాకుండా మిమ్మల్ని నిందించకుండా ఉండులాగున అని దీని యొక్క అర్థం. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ప్రత్యక్షమైనప్పుడు, ఆయన మనల్ని తండ్రి యొద్దకు తీసుకుని వెళ్ళినప్పుడు, మనం ఎక్కడా కూడా ఈ యొక్క ప్రత్యేకమైన జీవన విధానములో, అంటే మనుషులతో ప్రత్యేకముగా ఉండుటలో, దేవునితో కలిసి సహవాసము చేయుటలో, ఆరాధించుటలో, ప్రత్యేకముగా ఉండుటలో ఎక్కడా కూడా మనము లోపము లేని వారముగా మనం ఉండాలి. నిందించుటకు అంటే లోపము ఎత్తి చూపుటకు ఏది కూడా మనలో కనిపించకూడదు. దాన్నే అనింద్యము అన్నట్టు. అనింద్యము అంటే నింద మోపలేని స్థితి. ఇది ప్రతి క్రైస్తవులము మనం కలిగి ఉండాలి. కనుక చాలా జాగ్రత్తగా మనం ఆలోచించినట్లయితే ఆయన మనల్ని విడిపించుకున్నాడు, ఆయన మనల్ని ప్రత్యేకించుకున్నాడు, పవిత్రపరుచుకున్నాడు. ఎలా అనేది మనం గమనించినట్లయితే, ఒకటి మనం పరిశీలన చేసినప్పుడు ఆయన మొట్టమొదట పుట్టుక నుండే పవిత్రపరుచుకున్నాడు ఇశ్రాయేలుని. చూడండి, మనము నిర్గమాకాండము 13వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుకున్నట్లయితే, నిర్గమాకాండము 13వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. ఇశ్రాయేలీయులలో మనుషుల యొక్కయు పశువుల యొక్కయు ప్రథమ సంతతి అనగా ప్రతి తొలుచూలు పిల్లను నాకు ప్రతిష్ఠించుము, అది నాదని చెప్పాను. దేవుడు ఆయన
ప్రతిష్ఠించుకుంటున్నాడు తన కొరకు ప్రత్యేకించబడ్డానికి. అలాగే ఈరోజు ప్రతి క్రైస్తవుడు కూడా తొలి సంతానమే దేవునికి. మనమందరము కూడా జ్యేష్ఠులమే. మనమందరము కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క వరుస క్రమంలో జ్యేష్ఠులమే. అందుకే హెబ్రీ పత్రికలో అంటాడు, జ్యేష్ఠుల సంఘము అంటాడు. సంఘము, జ్యేష్ఠుల సంఘము అనగా మనమందరము తొలిచూలు పిల్లలము. అనగా ధర్మశాస్త్ర ప్రకారం అయితే ప్రతిష్ఠించబడే ప్రతి తొలిచూలు పిల్ల వారిని ప్రతిష్ఠించుకున్న. అలాగే ఈరోజు క్రైస్తవులుగా ఉన్న మనమందరము తొలిచూలు పిల్లలము, జ్యేష్ఠులము. కనుక జ్యేష్ఠుల సంఘాన్ని మనము జ్యేష్ఠుల సంఘముగా పిలువబడి ఉన్నాము. కనుక సంఘములో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ప్రతిష్ఠించబడవలసిన వారు, ప్రత్యేకించబడవలసిన వారు అనే సత్యాన్ని ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఎంతో స్పష్టముగా మనకు తెలియజేస్తా ఉంది. ఆ తరువాత మనం గమనించినట్లయితే ఆయన మనలను ప్రత్యేకించడానికి, అంటే దేవుడు మనల్ని ప్రత్యేకించుకున్నాడు. రెండవది అనగా మొదటిగా తండ్రి మనల్ని ప్రత్యేకించుకున్నాడు. రెండు, యేసుక్రీస్తు వారి ద్వారా మనల్ని ప్రత్యేకిస్తూ ఉన్నాడు. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే అక్కడ ఈ మాట మనకి కనపడుతుంది. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చదువుకుందాం. 12వ వచనం చూస్తే, కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై, అంటే ఒకటి మనల్ని క్రీస్తునందు జన్మించుట ద్వారా మనలను జన్మింపచేసిన మన పరలోకపు తండ్రి మనల్ని ప్రతిష్ఠించుకుంటున్నాడు. రెండు, ప్రభు అయిన యేసు క్రీస్తు వారు కూడా తన రక్తము చేత మనలను ప్రతిష్ఠించుకుంటున్నారు, అనగా పరిశుద్ధపరుచుకుంటున్నారు. ఇది మనం జాగ్రత్తగా గ్రహించాలి. ఆ తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు కూడా మనల్ని ప్రతిష్ఠించుకుంటున్నాడు. 2వ తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుకుందాం. 2వ తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం చూడండి. ప్రభు వలన ప్రేమింపడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలనను అంటాడు ఇక్కడ. ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలనను అంటే పరిశుద్ధాత్ముడు మనల్ని పరిశుద్ధపరుస్తున్నాడు, అనగా ప్రత్యేకిస్తున్నాడు, సపరేట్ చేస్తున్నాడు అనే విషయాన్ని మనము జాగ్రత్తగా గ్రహించాలి. ఇక మానవ కోణంలోనికి వెళ్తే మనం చేయవలసిన దాన్ని గురించి మనం ఆలోచించినట్లయితే 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 30వ వచనాన్ని మనం చదువుకుందాం. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 30వ వచనం చూడండి. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందున్నారు. జాగ్రత్తగా మనం ఈ వచనాన్ని పరిశీలన చేద్దాము. మనము కొంచెం పైకి వెళ్ళి 27 వచనం కూడా కలిసి ఉంది. ఇక్కడ ఈ రెండు మనం చదువుకుందాం. 26 కూడా కలిపి చదువుకుందాం. సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను ఘనులైనను గొప్ప వంశము వారైనను అనేకులు పిలువబడలేదు గాని, ఏ శరీరయు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందున్నారు. ఆయన మూలముగా అనగా దేవుని మూలముగా మనము క్రీస్తు యేసునందు ఉన్నాం. అంటే మనము పవిత్రీకరించబడ్డాము. అంటే మనల్ని వేరు చేయటంలో, ప్రతిష్ఠించటంలో, పవిత్రీకరించటంలో ముగ్గురు పనిచేశారు. 1 తండ్రి, 2 కుమారుడు, 3 పరిశుద్ధాత్మ దేవుడు. అయితే ఇప్పుడు మనము దేవునికి ఆయన పిలుపుకు లోపరుచుకుంటూ ద్వారా
క్రీస్తును అంగీకరించుట ద్వారా దేవుని సంకల్పంలో వారు ముగ్గురు మనల్ని ఏ విధంగా ప్రత్యేకించాలనుకున్నారో ఆ సంకల్పానికి మనం విధేయులమై మనం బయటికి వస్తాం. ఇది మనం చాలా జాగ్రత్తగా గ్రహించాలి. కనుక మనం ఆలోచించినట్లయితే ఈ క్రీస్తు యొక్క రక్షణ కార్యములో మనము విశ్వాసం ఉంచుట ద్వారా, అంటే యేసుక్రీస్తు వారు ఏ రక్షణ కార్యాన్ని జరిగించాడో దాని యందు మనము విశ్వసించుట ద్వారా మనము ప్రత్యేకించబడుతూ ఉన్నాము. ఆ తరువాత యోహాను సువార్త 15వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. అంటే దేవుని యొక్క వాక్యానికి మనము లోబడుట ద్వారా మనము ప్రత్యేకించబడుతున్నాము, పవిత్రపరచబడుతున్నాము. ఆ తరువాత మనము మనల్ని మనము దేవునికి అప్పగించుకున్నట్టు ద్వారా, సరెండర్ అవటం ద్వారా మనము ప్రత్యేకించబడుతున్నాము. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చదువుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 19వ వచనాన్ని చదువుకుంటే, మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను. ఏమనగా అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవములను దాసులుగా ఎలాగూ అప్పగించుతురో అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుడి. ఏ శరీర అవయవాలతో మీరు పాపం చేశారో, దుర్నీతి చేశారో, విగ్రహారాధన చేశారో, లేక పాపము దోషము అని దేవుడు దేనిని పరిగణిస్తూ ఉన్నాడో, దానిలో మీరు ఉన్నారో, దానిని ఆ అవయవాలను ఇంతవరకు ఈ అవయవాలు దేనికోసం మీరు ఉపయోగించారో ఆ అవయవాలను ఇప్పుడు నీతికి మీరు అప్పగించండి. మీరు నీతికి ఎందుకు అప్పగించాలి అంటే పరిశుద్ధత కలుగుటకై అంటున్నాడు. పరిశుద్ధత కలగాలి అంటే నీతికి అప్పగించండి. నీతికి దాసులుగా, ఎప్పుడు మనం నీతికి దాసులుగా అప్పగిస్తామో సపరేట్ అవుతున్నాము, పరిశుద్ధపరచబడుతున్నాము. కనుక మనం చాలా జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాము. కనుక ప్రియమైన వారలారా, పరిశుద్ధత అనేది మనము జాగ్రత్తగా ఆలోచించినప్పుడు దేవుడు తన యొక్క మహాకృప ద్వారా మనల్ని పరిశుద్ధపరచుటకు ఇన్ని గొప్ప కార్యాలు చేశాడు. ఆయన ఇన్ని గొప్ప కార్యాలు, ఈ గొప్ప కార్యాల ద్వారా మనము పరిశుద్ధపరచబడుతున్నాం. అలాగే దేవుడు చేసిన కార్యములు మాత్రమే కాదు కానీ మన వంతు మనము కూడా ఒకటి దేవుని మాట వినుట ద్వారా, అలాగే సువార్తను అంగీకరించుట ద్వారా, క్రీస్తు రక్తము ద్వారా పవిత్రపరచబట్టు ద్వారా, పరిశుద్ధాత్ముని ద్వారా పరిశుద్ధపరచబట్టు ద్వారా, ఇన్ని విధాలుగా మనం కూడా ఏమయ్యామంటే పరిశుద్ధపరచబడే కార్యంలో పాలువారం అవుతున్నాం. కనుక పరిశుద్ధత అనేది కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలో చాలా చక్కగా ఒకే ఒక వచనంలో అక్కడ పౌలు గారు నిర్వచించాడు. ఒకటి, క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై. ఒకడు పరిశుద్ధపరచబడాలి అంటే, ప్రత్యేకించబడాలి అంటే, ప్రతిష్ఠించబడాలి అంటే క్రీస్తు యేసునందు మాత్రమే. మీరు గుర్తుంచుకోండి, పాత నిబంధనలో ప్రధాన యాజకుడు లేక యాజకుడు మాత్రమే ప్రతి ఒక్కరిని ప్రతిష్ఠిస్తాడు. అలా ప్రతిష్ఠించే ఆ కార్యాన్ని అతడు మాత్రమే చేస్తాడు. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు క్రొత్త నిబంధన అనుసరించి క్రీస్తు నందు మాత్రమే, ఆయన ద్వారా మాత్రమే మనము ప్రతిష్ఠించబడతాం. ఇక రెండో అతి ప్రాముఖ్యమైన పాయింట్ ఏంటంటే, మనల్ని ఆయన ప్రతిష్ఠించుకున్నాడు. ఆయన పని అయిపోయింది. ఇప్పుడు మనము ప్రత్యేకముగా జీవించవలసిన వారమై ఉన్నాము. మనం ప్రత్యేకంగా ఉండాలి. మన జీవన విధానంలో మనం ప్రత్యేకంగా ఉండాలి.
మన అలవాట్లలో, ఆచార వ్యవహారాల్లో, మాటలలో, క్రియలలో, సహవాసములో, అన్ని విషయాల్లో కూడా మనం ఒక క్రమశిక్షణతో కూడిన ప్రత్యేకమైన జీవిత విధానాన్ని జీవించినప్పుడు మాత్రమే మనం పరిశుద్ధులంగా ఉంటామని, ఆ పరిశుద్ధులదే పరలోక రాజ్యమని వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక ప్రతి ఒక్కరు కూడా ఆ పరిశుద్ధతను కొనసాగిస్తూ, ఆ పరిశుద్ధతలో కొనసాగుతూ, ఆ పరిశుద్ధత కలిగి క్రీస్తు ప్రభు రాకడ వరకు కూడా పరిశుద్ధులుగా కొనసాగాలని, మరి ఈ అంశంలో మనం తెలుసుకున్న అనేక విషయాలను ఎవరికి వారంగా మనం అన్వయించుకుంటూ అలాంటి ప్రత్యేకించబడిన జీవితాన్ని నేను జీవిస్తున్నానా అని ప్రశ్నించుకుంటూ, ప్రతిష్టతకు లేక ప్రత్యేకతకు వేరుగా ఉన్న ప్రతి దానిలో నుండి కూడా కంప్లీట్గా బయటికి వచ్చి పరిపూర్ణమైన ప్రతిష్ఠించబడిన జనాంగముగా జీవించాలని నీకు తెలియజేస్తూ ఈ మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. ఇంతవరకు శ్రద్ధగా విన్నా మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మీకు కూడా వందనములు సార్. మీరే ముగింపు ప్రార్థన చేయండి సార్. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, మీ ఘనమైన నామమునకు స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మా గొప్ప తండ్రి, ఈ యొక్క ఉదయకాల సమయంలో మీ యొక్క మహాకృపను బట్టి, మీ ప్రేమను బట్టి, మీ పిల్లలముగా ఈ ఉదయకాల సమయంలో మీ సన్నిధిలో చేరి తండ్రి, మరి పరిశుద్ధత, ప్రత్యేకించబడుట అనే అంశములను గురించి అనేక విషయాలను మేము నేర్చుకున్న భాగ్యమును మీరు దయచేసినందుకు మీకు స్తోత్రములు. కృపగలిగిన తండ్రి, మేము కలుషితమైన లోకంలో ఉన్నాం. ఆనాడు ఇశ్రాయేలులు కలుషితమైన అనగా వారి చుట్టూ అన్య జనులతో కూడిన సమాజంలో వారు ఉన్నారు. అటువంటి అన్యత్వంలో నుండి పరిపూర్ణముగా ఆ అన్యత్వంతో ఎలాంటి సంబంధం లేని ప్రజలుగా వారు జీవించాలని మీరు వారికి చట్టాన్ని ఇచ్చారు. ప్రత్యేకమైన యాచక ధర్మాన్ని, ఆరాధన విధానాలని అనుగ్రహించారు. అలాగా వారు ఏమాత్రము అన్యత్వంతో సంబంధం లేకుండా ఉండాలని వారి భక్తి జీవితంలో, సామాజిక జీవితంలో రెండిటిలో కూడా మీరు ప్రత్యేకతను తండ్రి ఆజ్ఞాపించారు. ఇలాగ మేము కూడా వారి స్థానంలో మేమున్నాము. వారికంటే శ్రేష్టమైన నిబంధన పొందిన వారంగా మేము ఉన్నాము. కనుక మేము ఆ నిబంధన అనుసరించి ప్రత్యేకంగా జీవించే భాగ్యం, అటువంటి జ్ఞానము, వివేకము వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి. ఏది పరిశుద్ధతో, ఏది పరిశుద్ధత కాదో జ్ఞానయుక్తంగా, వాక్యానుసారంగా వివేచిస్తూ తండ్రి, మేము వాక్యానుసారమైన పరిశుద్ధ జీవితాన్ని జీవించే కృప, అటువంటి గొప్ప భాగ్యము మీరు మాకు అనుగ్రహించండి, ఆశీర్వదించండి, దీవించండి. తండ్రి, మీకు స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మా గొప్ప తండ్రి, సహాయం దయచేయండి. తండ్రి, ఈ గ్రూపులో చేరి ఎందరైతే పరిశుద్ధతను గూర్చిన జ్ఞానాన్ని నేర్చుకున్నారో వారందరినీ కూడా సంపూర్ణమైన వాక్యానుసారమైన పరిశుద్ధత వైపు మళ్లించండి. తండ్రి, మీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అలాగే మా తండ్రి, మరి ఈ గ్రూపులో ఎందరైతే తండ్రి మరి ప్రోత్సాహకులుగా ఉన్నారో, పాటలు పాడుట ద్వారా, ప్రార్థన చేయుట ద్వారా, వాక్య పరిచర్య చేయుట ద్వారా ప్రోత్సహిస్తున్నారో వారందరినీ మీరు దీవించి ఆశీర్వదించండి. అలాగే మా తండ్రి, బలహీనులుగా ఉన్న వారిని, అనారోగ్యంతో ఉన్న వారిని స్వస్థపరచండి. అలాగే మా తండ్రి, మరి సాయంకాలం జరిగే ఆన్లైన్ బైబిల్ ఇన్స్టిట్యూట్ను కూడా తండ్రి మీ కృప ద్వారా కొనసాగింపు చేయండి. అలాగే మా తండ్రి, మరి 23, 24, 25 తారీఖులో సహోదరి తండ్రి మరి జ్యోతి గారు తలపెట్టిన ఆ 3 దినాల పరిచర్యను తండ్రి మీ కృప ద్వారా మీరు కొనసాగింపు చేయమని వేడుకుంటున్నాం. మా తండ్రి, మరి అలాగే 3, 4, 5 తారీఖులో కాకినాడలో జరగనున్న తండ్రి ఆ లెక్చర్షిప్ను మీ కృప ద్వారా జరిగించండి. తండ్రి, అనేక విషయాలను
ప్రతి ఒక్కరూ తండ్రి మరి నేర్చుకుని ఆ వాక్యము ద్వారా పునరుద్ధరించబడే కృప, అట్టి సహాయం, అట్టి విశ్వాసం, అట్టి విధేయత కూడిన మనసు మీరు దయచేయండి. మీ కృప ద్వారా దీవించి ఆశీర్వదించండి. మీ జ్ఞానమును ప్రతి ఒక్కరికి సమృద్ధిగా అనుగ్రహించండి. అలాగే ఈ కార్యభారం అంతటిని వహిస్తున్న మీ దాసులు రవి గారిని, వారి కుటుంబమును తండ్రి మరి భౌతికంగాను, ఆత్మీయంగాను, ఆర్థికంగాను అన్ని విషయాల్లోనూ మీరు వర్ధల చేసి మీ కృప చేత ఆశీర్వదించమని ఈ ప్రార్థన మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములు అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.